ఆడు చూస్తాడు ఈడు చూస్తాడు అంటే ఎట్ట బావా ఇంట్లోకి వెళ్ళలేం, సీసీ కెమెరాలుంటాయి. ఇవాళ సీసీ కెమెరాలకి కుక్కలకి భయపడుతూ కూర్చుంటే ఆన్నెత్తుకుపోయేది ఎట్టారా? ఎట్టా అనేది ఇంటికా నుంచి వచ్చేటప్పుడు ఆలోచించుకోవాలా. ఈడికొచ్చినాక ఎట్టా అంటే ఏంటి? అతని గురించి నాకంతా తెలుసు. అతని వివరాలన్నీ అమ్మాయితో చెప్పాలి. ఫాస్ట్ గా పోనివ్వు ప్లీజ్. చూసుకొని వెళ్ళండి అయ్యా. సారీ సార్. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనిషిని గుద్దామనుకో పర్వాలేదు, మరి దేన్నైనా గుద్దామనుకో నువ్వు ఉండవు. చూసుకోలేదని చెప్తున్నాను కదా సార్. సారీ సార్. బ్రేకులు పడలేదు సార్ సరిగ్గా, ఇలా బైక్ స్కిడ్ అయిపోయింది సార్. పండి పండి చూసుకొని నడపండి రా. నాన్నా ఏంటమ్మా ఎలా వచ్చావు? అదేంటి నాన్నా, మీరే కదా కాల్ చేసి రమ్మన్నారు. నేను రమ్మన్నా? ఎప్పుడు? అయ్యో నాన్న, ఇందాక మీరే కాల్ చేసి సూరజ్ గురించి చెప్తానన్నారు కదా. అవునవును, ఆ సూరజ్ గురించి ఏదో చెప్తాను. ఇంతకీ సూరజ్ ఎవరమ్మా? నాన్నా అవునమ్మా, ఏదో చెప్తాను. కానీ ఏం చెప్తాను? ఇంట్లో ఉన్న సూరజ్ గురించి మీకంతా తెలుసని చెప్తానన్నారు. మీరే ఏదో చెప్తానని ఫోన్ చేశారు కదా నాన్న. అవునమ్మా, నీకు ఫోన్ చేశాను. ఎందుకు చేశాను? సూరజ్ గురించి చెప్తాను. అదే ఏం చెప్తాను? నాన్న ప్లీజ్, అతని గురించి తెలియటం నాకు చాలా ఇంపార్టెంట్. ఆలోచించండి నాన్న. ఏం తెలుసు మీకు అతని గురించి? అసలు ఎవరు అతను? ఇప్పటిదాకా నీకు ఏదో చెప్పాలని అనుకున్నానమ్మా. ఇంతలో వాళ్ళెవరో వచ్చి ఏదో అయింది, మర్చిపోయాను. ఏం చెప్దాం అనుకున్నాను? జయమా, జయమా, సూరజ్ ఎవరో చూసావా? సూరజ్ నేనేం చూడడం ఏమిటి? పైన ఉన్నాడు కదా. పైన లేడు. లేకపోవడం ఏమిటి? దక్ష, మాయా, సూరజ్ ఎవరో చూసావా? లేదు, గదిలోనే ఉంటాడు కదా. ఇంట్లో లేడు కాబట్టి అడుగుతున్నాను. గదిలో ఉన్నవాడు ఏమవుతాడు? మనకు తెలియకుండా ఎలా బయటకు వెళ్తాడు? అవును, అబ్బాయి గురించి నేనేం చెప్తాను? నాన్న ఆలోచించండి నాన్న, బాగా గుర్తు చేసుకోండి. ఇది నాకు చాలా అవసరం. ప్లీజ్ నాన్న. అరే బామ్మర్దే, ఆ అదృష్టం మనల్ని ఎత్తుకుంటూ వస్తుందరా. మనకు అదృష్టాలు కూడా ఎదురొస్తాయా బావా? ఒక్కసారి అటు చూడు. నిజమే బావా, నక్కం దొక్కొచ్చాం ఇయ్యాల. కాకపోతే వాడితో కొంచెం కష్టం బావా. తేడా వచ్చిందనుకో. అపశకునం మాటలు ఆపి జరిగేది చూడు.
ఇప్పుడు ఏం చేద్దాం బావా? దిగి చెప్తాను. ఇంకా అలా చూస్తారేంటి? ఎక్కడున్నాడో ఎటు వెళ్ళాడు తల వైపు వెతకండి. సూరజ్, వెతకండి అమ్మా, ఎక్కడున్నాడో. సూరజ్, సూరజ్, సూరజ్! ఆ, నమస్కారం బాబు. నీకోసమే ఎదురు చూస్తున్నా. రా బాబు. రా బాబు. బావా, ఎతకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే. ఇంకా చూస్తావేంట్రా? కారు తీయి. ఏంటి నాన్న, ఇంకా గుర్తు రాలేదా? లేదమ్మా, గుర్తుకు రావట్లేదు. సరే నాన్న, మీరు టెన్షన్ పడకండి. బాగా గుర్తు చేసుకోండి నాన్న. అతని గురించి గుర్తు రాగానే నాకు మళ్ళీ కాల్ చేయండి. నేను వస్తాను. ఒక్కదానివి ఎలా వెళ్తావమ్మా? పదమ్మా, నేను కూడా తోడొస్తాను. పర్వాలేదు నాన్న, నేను ఆటోలో వెళ్తాను. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అలాగేనమ్మా. పోనీ. కనిపించాడా? లేదు జయమ్మ, ఇల్లంతా వెతికినా కూడా సూరజ్ కనిపించడం లేదు. సూరజ్ ఒక్కడే కాదు, భాను కూడా కనపడలేదు. చూసావా? అవును కదా. ఏమైంది? అటు సూరజ్ కనిపించకుండా ఇటు భాను కనిపించకుండా ఏమై ఉంటారు? ఇప్పుడు ఆ ఏజేగాడు సరిగ్గా దొరికాడ్రా బామ్మర్ది. దొరికాడని ఓ మురిసిపోకు బావా. నీ దిశే నీకు తగిలి ఇంతకు ముందు చాలా సార్లు దెబ్బ తిన్నావు. దక్ష, ఎక్కడైనా కనిపించాడా? లేదు జయమ్మ, ఇల్లంతా వెతికాం. ఇంట్లో ఉన్న అబ్బాయి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇల్లంతా వెతికినా కనిపించలేదంటే ఎక్కడికి పోయాడో ఏమయ్యాడో. అయ్యో, ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదే. జయమ్మ, అతని సంగతి మనకి తెలుసు. తన వల్ల ఎవరికైనా ఏదైనా జరిగిందంటే ఏజేకే చెడ్డ పేరొస్తుంది. అదే నిజమే. అందుకే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తే సూరజ్ ఎక్కడున్నా వాళ్ళు తీసుకొస్తారు. అవును, అక్క చెప్పినట్టు చెయ్యండి. ఆ, జయమా, ఏం చేస్తున్నావు? ఆ అబ్బాయి కనిపించటం లేదు కదా. పోలీస్ కంప్లైంట్ చేస్తే మంచిదని. అన్నీ తెలుసు కూడా పోలీసులకి ఎలా కంప్లైంట్ చేస్తావు జయమా? తొందరపడి ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు. అదేంటేజీ, అతను కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తే తప్పే ఉంది చెప్పండి. సూరజ్ ఎక్కడున్నా వెతికి నేను తీసుకొస్తాను.
అది విషయం. మనం ఇంత కంగారు పడుతుంటే తాను బయటికి తీసుకెళ్ళినట్టుంది. బయటికా? ఎవరిని? సూరజ్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? సూరజ్ సూరజ్ని నేను తీసుకెళ్లడం ఏంటండి? నా బాధ్యత అది ఇది అంటూ డైలాగులు చెప్పావు కదా, నిజం చెప్పు. నాకు మా నాన్న ఫోన్ చేస్తే నేను బయటికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు కూడా సూరజ్ ఇంట్లోనే ఉన్నాడు కదా. నువ్వు తీసుకెళ్ళక ఇంట్లోనూ లేక సూరజ్ ఏమవుతాడు? ప్రతిదానికి నన్ను బాధ్యురాల్ని చేస్తారేంటండి? సూరజ్ కనిపించడం లేదు, అదే టైంలో నువ్వు కనిపించలేదు అంటే నిన్ను కాక ఇంకెవరిని అడగాలి? సూరజ్ని వెతకడం మానేసి అందరూ నన్ను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారేంటి? ముందు సూరజ్ ఎక్కడున్నాడో అది చూడండి. రేయ్, కళ్ళు కనపట్లేదా? పిచ్చనాళ్ళారా? ఆపరా బండి. పాపం ఆ పెద్దాని మీద పడినట్టుంది. వెనక్కి పోనీ. సారీ సార్, ఏమనుకోవద్దు, చూసుకోలేదండి. చూడండి, నీళ్ళు ఎట్లా మీద పడినాయో. బావా, నువ్వు మాట్లాడుతుంటే వాణ్ణి చూస్తాడేంటి బావా? ఆ అబ్బాయి సూరజ్ కదూ? మా అమ్మ ఇంట్లో ఉండే అబ్బాయి ఈ కారులో ఎందుకున్నాడు? బావోయ్, ఇదేదో తేడాగా ఉంది. వెళ్ళిపోదాం పద బావా. ఇందాక ఇతని గురించి చెప్దామనే కదా భానుకి ఫోన్ చేశాను. ఎక్కు. ఏ, పోనీ, పోనీ, ఆగండి, పోనీ, పోనీ, ఆగండి, పోనీ, పోనీ. ఆగండి. పోనీ పోనీ. ఏయ్, అబ్బో, బండి అబ్బో. ఏయ్, అబ్బరా, అబ్బో, అబ్బో. ఏంటి వీళ్ళు సూరజ్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? వీళ్ళ కంగారు వచ్చి చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ముందు ఈ విషయం వెళ్ళి అమ్మాయికి చెప్పాలి. ఇంట్లో మనిషి సడన్ గా కనిపించకుండా పోతే దానికి కారణం నువ్వు కాదని చెప్పినా నేను నమ్మను. నిజం చెప్పు. తనెవరో తెలుసుకోవడం కోసం తన్నిక్కడి నుంచి తీసుకెళ్ళావు. ఎక్కడ దాచిపెట్టావు? ఏవండి, నాకు తెలియదని చెప్తున్నాను కదా. తెలియని విషయాన్ని చెప్పు చెప్పు అంటే నేనేం చెప్పాలి? అసలు ముందు సూరజ్ ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్ళాడో అది చూడండి. ఖచ్చితంగా నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళాడు. నువ్వే సూరజ్ని ఏదో చేసావు. చూడండి, నేను చేయని పనుల్ని చేశానని చెప్పి నా మీద నిందలు వేయకండి. చెయ్యను అంటూనే నన్ను ఫాలో అయ్యి ఆ ఇల్లు తెలుసుకోలేదా? చెయ్యను అంటూనే డాక్టర్ గురించి తెలుసుకోలేదా? అలాగే ఇప్పుడు సూరజ్ గురించి తెలుసుకోవడం కోసం నువ్వే ఏదో చేసుంటావు. చేసుంటే చేశానని చెప్పేదాన్ని కదా. తెలుసుకోవాలనే ప్రయత్నం నువ్వు చేయకుండానే అతను ఎక్కడున్నాడు, ఏ కాలేజ్లో చదివాడు, నేను కట్టిన ఫీజుల గురించి, నేను పెట్టిన తిండి గురించి నీకెలా తెలిసింది? అంటే ఆ గదిలోనా?
గదిలో దొరికాయా? అంటే ఆ గదిలోకి నువ్వు వెళ్ళావా? అంటే అంటే అది అది అడిగిన దానికి సమాధానం చెప్పు. వెళ్ళావా లేదా? అంటే వివరాలు తెలుసుకుందామని. ఏంటి నువ్వు తెలుసుకునేది? ఏంటి బాబు, అసలు ఏమనుకుంటున్నారు నా కూతురు గురించి? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటారా? ఏదో పెద్ద మనిషి నా బిడ్డను బాగా చూసుకుంటారు అనుకుంటే ఇదా మీరు చేసే పని? చేయి చేసుకునే పరిస్థితి తెచ్చుకున్న మీ కూతురుని అడగండి. ఏంటి బాబు నా కూతురు చెప్పేది? ఏం చేస్తే మాత్రం ఆడపిల్లని, అది కూడా కట్టుకున్న భార్యని కొడతారా? ఇదేనా మీ పెద్దరికం? నాన్న, ఆయన్నేం అనకండి, నాదే తప్పు. అనకుండా ఎలా ఉంటానమ్మా? నా బిడ్డ మీద చేయేస్తే చూస్తూ ఊరుకుంటానా? అల్లుడు గారు ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ నా కూతురి మీద నాకున్న ప్రేమ కన్నా గొప్పేమీ కాదు. నాన్న, నేను ఆయన భార్యనైన మరుక్షణమే నన్ను తిట్టే హక్కు, కొట్టే హక్కు, అలా అని నా మీద అన్ని హక్కులు ఆయన కాళ్ళు కడిగి మరీ మీరే ఇచ్చారు నాన్న. ఇప్పుడు మీకు అడిగే హక్కు లేదు. నా భర్త నన్ను కొట్టుకుంటాడు, తిట్టుకుంటాడు, అది ఆయన ఇష్టం. ఏయ్, నీ నాటకాలు కట్టిపెట్టి ముందు సూరజ్ని ఏం చేసావో చెప్పు. చెప్పు బాను, ఏం చేసావు సూరజ్ని? సూరజ్ని అప్పలకొండ వాళ్ళు తీసుకెళ్లారు. ఏంటి మీరు మాట్లాడేది? అవును బాబు, రోడ్లో నేను నడుచుకుంటూ వస్తుంటే వాడు తీసుకెళ్ళాడు సూరజ్ని. క్షమించి వదిలేస్తుంటే తప్పు మీద తప్పు చేస్తున్నాడు వాడు. ఈరోజు వాడిని క్షమించేది లేదు. అమ్మా భాను, ఏమీ అనుకోవద్దమ్మా. ఏజే ఏదో కోపంలో నీ మీద చేయి చేసుకున్నాడు. కోపం వచ్చినా ఈ కొట్టడం ఏంటి? నాన్నా, మీరుండండి. ఆయన నన్ను కొట్టినందుకు నాకేం బాధ లేదు. జయమ్మ, ఇంట్లో ఇంతకు ముందు కూడా ఎన్నో విషయాలు జరిగాయి. అయినా
ఆయన నా మీద ఏనాడు చేయి చేసుకుంది లేదు. కానీ మొట్టమొదటిసారిగా నా మీద చేయి చేసుకున్నారు. ఎందువల్ల? అది